డీటెయిల్స్ చూద్దాం. మంచి ముహూర్తం మించిన దొరకదు. ఇన్నాళ్ళు మూఢాలున్నాయి. ఇక నుండి అన్ని మంచి రోజులే. ఇదేదో పెళ్లికి అనుకునేరు కానే కాదు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ కోసం రేపో మాపో అధికారికంగా జాబితా కూడా వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు గులాబీ నేతలు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది మందితోనే ప్రభుత్వం ఏర్పాటైంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సంకేతాలిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. కాస్త సర్దుబాటు చేసుకుని పార్టీలో అందరినీ సంతృప్తి పరుస్తానని అంతర్గత సమావేశాల్లో సూచనప్రాయంగా చెప్పినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుడు ఆషాఢం ముగియటంతో విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఆశావాహులు. ప్రస్తుతం సంక్షేమ శాఖలన్నీ గుండుగుత్తగా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. ఒక్కో మంత్రి 2-3 శాఖలు చూస్తున్నారు. పాలనను మరింత స్పీడప్ చేయాలంటే మంత్రులపై పనిభారాన్ని తగ్గించాలని సీఎం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. అందుకే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేస్తారని ఆఫ్ ద రికార్డ్ క్లారిటీ ఇస్తున్నారు. ముఖ్య నేతలెవ్వరూ మీడియాలో ఉండకూడదనే పార్టీ ఆదేశాలతో కాస్త వెనక ముందు అవుతున్నారు మంత్రి పదవి ఆశిస్తున్న లీడర్లు. మంత్రివర్గంలో కొన్ని జిల్లాలకు, అందులో ముఖ్య నేతలకు కూడా అవకాశాలు రాలేదు. ఈసారి విస్తరణలో సామాజిక సమీకరణాలతో పాటు క్యాబిలిటీకి కూడా ప్రాధాన్యత ఉండబోతుందంటున్నారు. ప్రభుత్వ స్కీంలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేవారు, విపక్షాల విమర్శలకు ధీటైన జవాబు చెప్పేవారికే కేసీఆర్ టీంలో అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. మిగిలిన లీడర్లకు పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇస్తారని పార్టీలో టాక్ నడుస్తోంది. కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వారికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ వారంలో ఉంటుందా, 10 రోజుల్లో ఉంటుందా అనేది స్పష్టం కానప్పటికీ త్వరలోనే ఉంటుందని మాత్రం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పార్టీకే మహబూబ్ నగర్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన నేతలు తమకు పదవులు ఖాయమనే ధీమాతో ఉన్నారు. హైదరాబాద్ నుంచి మండలికి, అటు నుంచి మంత్రివర్గంలోకి ఒకరిద్దరు నాయకులు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మొత్తానికి ఇప్పుడు గులాబీ పార్టీలో ఏ 4 నేతలు కూడినా విస్తరణపైనే డిస్కషన్ నడుస్తోంది.